2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రంగా ముక్కలు కోయాలి. ముక్కలు కోసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాను. 3 కోడిగుడ్లు వేస్తున్నాను. అందులో పొరుడు ఇష్టపడిన వాళ్ళు, ఈ బిజీ లైఫ్లో కోడిగుడ్డు పొరుడు చేసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నవాళ్ళు మిక్సీ వేసుకొని 10 నిమిషాల్లో కోడిగుడ్డు పొరుడు రెడీ అయింది. కళాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. బండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కింది. మిక్సీ పట్టుకున్నాం కదా, అదే వేస్తున్నాను ఆయిల్లో. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకున్నాం కదా, అదే వేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత చక్కగా వేగిపోయింది, ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసాను. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వరకు సాల్ట్ వేసుకోలేదు కదా, 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేగినాయి. కొంచెం కారం వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు ఘాటు చాలు కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. లైట్గా మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. కదపాలి. అయిపోయింది కోడిగుడ్డు కూడా. ఉల్లిపాయలు కోసి చేసి టైం లేని వాళ్ళు, లేదు ఉల్లిపాయ కోడిగుడ్డు పొరుడు తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు అయితే రోట్లో నూరి చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. త్వరగా టైం కూడా సేవ్ అయ్యిద్ది. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా డైలీ కోడిగుడ్డు పొట్టు, కోడిగుడ్డు ఆమ్లెట్ ఇవి వేసి కాకుండా ఇలా చేసి చూడండి ఒకసారి. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. త్వరగా కూడా అయిపోతుంది వంట. వేడివేడిగా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది.